ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల చీర కట్టుకొని బయటికి వస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడున్న వెన్నెలని చూసి వైష్ణవి అనుకొని, అబ్బా ఎంత అందంగా ఉన్నావు నువ్వు, ఈ చీరలు ఉండు నీకు దిష్టి తీస్తాను అని చెప్పేసి వాళ్ళ బామ్మ తనకి దిష్టి తీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల కృష్ణని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. అక్కడున్న కృష్ణ కూడా, ఎందుకు వెన్నెల ఇలా చేశావు, నా దగ్గర నిజం దాచిపెట్టి నువ్వు వెన్నెలవి తను వైష్ణవి అని ఎందుకు నాకు చెప్పకుండా ఆగిపోయావు అని చెప్పేసి వెన్నెలని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం కృష్ణని అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అలా ఒకరినొకరు చూసుకుంటూ, ఎందుకు ఇలా జరుగుతుందో జీవితాల్లో అర్థం కావటం లేదు అని చెప్పేసి కృష్ణ అనుకుంటూ అక్కడున్న వెన్నెలాని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి చాలా కోపంగా వెన్నెల అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ వెన్నెల దగ్గరికి వస్తుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల కృష్ణని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన వైష్ణవి మాత్రం, ఏం ఆలోచిస్తున్నావు వెన్నెలను, ఇక్కడ నుండి నా జీవితం నేను నీ జీవితంలో ఉందామని ముందే డిసైడ్ అయ్యాం కదా, మరి ఇప్పుడు ఇంకా ఏంటి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నిజం చెప్పేశావా నువ్వు, ఇప్పుడు ఈ నిజం చెప్పేసి నీకు చాలా సిగ్గుగా అనిపించటం లేదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం, కృష్ణని నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నానన్న విషయం నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎందుకు చెప్పావు అని చెప్పేసి గట్టిగా నిలదీస్తూ ఆ మాటలు అర్థం కాక అక్కడున్న వెన్నెల అయితే అక్కడున్న వైష్ణవిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం, అమ్మకి ఈ విషయం తెలిస్తే గుండాగి చనిపోతుందేమో అన్న విషయం మీరే కదా నువ్వు నాకు మాట ఇచ్చావు, మళ్ళీ ఆ మాటను తప్పావు కదా నువ్వు, ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు చెప్పావు, నేను వైష్ణవి నువ్వు వెన్నెలావి అని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎందుకు చెప్పావు అని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ వరలక్ష్మి విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి వాళ్ళ అమ్మని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇప్పటిదాకా ఉన్నది అక్కడ వైష్ణవినా, ఇక్కడ ఉన్నది వెన్నెలానా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.